శ్రీమతే నమః. నన్ను చాలా మంది అడుగుతున్నారు, స్తోత్రాలు శ్లోకాలు ఇవన్నీ చేయాలి అంటే నియమాలు ఏంటి, మేము నేర్చుకునేటప్పుడు కూడా ఏ నియమాలు పాటించాలి, ఇలా చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు. మనం రోజుకో శ్లోకం ఛానల్లో ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ మేము పద విభజనతో నేర్పించాం. విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము, సౌందర్య లహరి, శివానంద లహరి, ముకుందమాల, భగవద్గీత, సుందరకాండ, అలాగే ఇప్పుడు మణిద్వీప వర్ణాన్ని నేర్పిస్తున్నాను, కనకధారా స్తోత్రము, వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము, ఆదిత్య హృదయము, ఇలా ఎన్నో పద విభజనతో నేర్పించాము. మీకు ఎవరికైనా నేర్చుకోవాలి అని అనుకుంటే రోజుకో శ్లోకం అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే అందులో అన్ని శ్లోకాలే ఉంటాయి, ఇంకా వేరే ఏది ఉండదన్నమాట. అయితే నన్ను ఒక ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సౌందర్య లహరి చెయ్యాలి అంటే నియమాలు ఏంటండి అని. ఒక సౌందర్య లహరికి మాత్రమే కాదు, మీరు ఏ స్తోత్రం ఏ శ్లోకం చెయ్యాలి అన్నా కొన్ని నియమాలు పాటించాలి. అదేంటంటే, శుచిగా శుభ్రంగా పొద్దున్న స్నానం చేసేసిన తర్వాత మీరు పూజ మొదలు పెట్టుకున్నప్పుడు మీకు సమయం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. మనం ఏదైనా కోరికతో చేస్తున్నాము అని అనుకోండి, పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తారు. లేదండి మేము రోజు మామూలుగా నిత్యం చదువుకోవాలనుకుంటున్నాము అని అనుకుంటే పొద్దున్నే లేచిన తర్వాత చక్కగా దీపారాధన చేసేసుకుంటాం కదా, స్నానం అవన్నీ చేశాక మనం నివేదన ఏది పెడతామో అది అమ్మవారికి నివేదన సమర్పణ చేసేసిన తర్వాత పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయాక చక్కగా అప్పుడు మీరు ఒక ఆసనం పరుచుకుని అక్కడ కూర్చుని మీరు చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ చదువుకునేటప్పుడు మీ మనస్సంతా ఆ స్తోత్రం మీద శ్లోకం మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. మనం ఏదైనా ఒక స్తోత్రాన్ని తప్పు లేకుండా చదివాము అంటే దాని నుంచి వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చాలా ప్రయోగాలు కూడా చేశారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే వెనకాల విష్ణుమూర్తి రూపం ఏర్పడుతుందని, లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే వెనకాల శ్రీచక్రం మేరు ఏర్పడిందని, కాలభైరవాష్టకం చేస్తే కాలభైరవుడి స్వరూపం కనిపించిందని, ఇలా స్తోత్రాల మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే నిత్యం చేసే వాళ్ళ వెనకాల ఆ ఆరా కనిపిస్తోందని చెప్పారు. అలా ప్రయోగం చేసింది ఎవరో తెలుసా? విదేశస్తులు చేశారు. ఆ విదేశస్తులు చేశారు అంటే అప్పుడు మనకు నమ్మకం వస్తుంది కదా. కనీసం అందుకోసమైనా సరే మనం ఏదైనా ఒక స్తోత్రం చేసినా శ్లోకం చేసినా నియమాలు పాటించండి. మరి నియమాలు ఏంటి? స్నానం చేసే మనం చదవాలి. అలాగే నేర్చుకునేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఏదైనా స్తోత్రం కానీ శ్లోకం కానీ నేర్చుకునేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా ఉంటారు కాబట్టి హాయిగా చక్కగా నేర్చుకోవచ్చు. నిద్రపోయి లేచినా భోజనం చేసైనా సరే మీరు ఆ స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవచ్చు. అంటే అది చేసేటప్పుడు కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని సరిపోతుంది. మరైతే ఈ బ్రహ్మచర్యం పాటించటము, ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటము ఇవన్నీ కూడా పాటించాలా? మీరు కోరికతో చేస్తే అప్పుడు ఏం చేయాలంటే మాంసాహారం మానేయాలి. ప్రతిరోజు ఒకే సమయానికి మీరు ఆ స్తోత్రాలు శ్లోకాలు పారాయణ చేయాలి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా మానేయాలన్నమాట. మనం సౌందర్య లహరి ఇంట్లో చేస్తుంటే ఆది శంకరాచార్య స్వామి వారు ఆ పరిసరాల్లో ఉంటారు అని చెప్పి చెప్తారు. అమ్మవారు కూడా ఆ ఇంట్లో ఉంటారు అంటారు. ఒక సౌందర్య లహరి మాత్రమే కాదు, మీరు ఏది చేసినా కానీ ఆ స్తోత్రానికి సంబంధించిన దేవత అక్కడ ప్రత్యక్షమవుతారు. అంటే మనం ఎదురుగుండా చూడలేం కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. అంటూ ముట్టు ఇంట్లో కలిపేస్తూ మేము స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవచ్చా, మాకు ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు అంటారు. నిజంగా అలాంటి స్థితే వచ్చింది అని అనుకోండి, పూజ చేయటానికి మీరు వేరే బట్ట ఆరేసుకోండి. వేరే బట్ట ఆరేసుకుని ఆ బట్ట కట్టుకునే పూజ చేయండి. అప్పుడు ఎటువంటి అనుమానమో ఉండదు. అలాగే కొంతమంది ఈ మధ్య కాలంలో ఈ అంటు ముట్టు ఆ సమయాల్లో కూడా దేవాలయానికి వెళ్ళిపోతున్నారు. మనం దేనికోసం గుడికి వెళ్తున్నాం? భగవంతుణ్ణి దర్శించుకోవటం కోసం కదా. మరి అలాంటి భగవంతుని దర్శించుకోవటం కోసం గుడికి వెళ్తుంటే ఈ అంటు ముట్టు సమయంలో దేవాలయానికి వెళ్తే అక్కడ ఆ రూపం ఆ మూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తారు. అంటే ఎవరి కోసం మనం అక్కడికి వెళ్తున్నామో ఆయన్నే అక్కడి నుంచి మనకు పంపించేస్తున్నాం, ఆ శక్తిని పంపించేస్తున్నాం. మరి ఇలాంటి పనులు చేయొచ్చా చెప్పండి? పండగలకి ఏ గుళ్ళకో వెళ్ళిపోతూ ఉంటారు, పేరంటానికి వెళ్ళిపోతారు. మనకి 5 రోజుల్లోనే అన్ని గుర్తుకొచ్చేస్తాయి. ఆ రోజుల్లోనే భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ రోజుల్లోనే మనం దేవుడికి దూరంగా ఉండలేకపోతున్నాం అంటారు.
చక్కగా ఏ స్తోత్రానికైనా శ్లోకానికైనా ఒకటే, మీరు కామ్యం కోసం చేసినట్లయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాంసాహారం మానేసి అంటుముట్టి ఇంట్లో కలపకండి. కానీ మీరు రోజు నిత్యం చదువుకుంటారు అని అనుకుంటే మీ ఆహారపు అలవాట్లని మీరు పాటిస్తూ మామూలుగా మీరు ఏదైతే ఆహారాన్ని తింటారో అది మీరు తినచ్చు. ఎందుకంటే పొద్దున్నే పూజ అయిపోతుంది కాబట్టి మీరు ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి మీ ఆహారపు అలవాట్లని మీరు పాటించుకోవచ్చు. భక్తిగా శ్రద్ధగా చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అయితే కామ్యం కోసం చేస్తామండి, చేసినా కానీ కొన్నిసార్లు మాకు అదేం ఫలితం ఉండట్లేదు అంటారు. మనం కామ్యం కోసం చేస్తున్నప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయటం, అంటే ఆ పరిసరాలని కాస్త శుభ్రం చేయటము, అక్కడ పాత్రలు ఏమైనా ఉంటే శుభ్రం చేయటము, అక్కడ మొక్కలకి నీళ్లు పోయటము, ఇలాంటివి కూడా చేశారనుకోండి మన కర్మ తీరుతుంది. మన కర్మ తీరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. భగవంతుణ్ణి ప్రార్థించటంతో పాటుగా దేవాలయాల్లోకి వెళ్ళి సేవ చేయటము, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆపద నుంచి గట్టెక్కించే మార్గాన్ని మనకి ఏదో తోచినంత చూపించటము, ద్రవ్య సహాయం చేయటము, మంచి పనులకి ద్రవ్య సహాయాన్ని మనం అందించటము, ఇవన్నీ చేస్తే మన కర్మ కరుగుతుంది. అన్నిటికీ మించి మనం అంతఃశౌచాన్ని కూడా పాటించాలి. బాహ్య శౌచం ఎలా ముఖ్యమో మన మనశ్శుద్ధి కూడా అంతే ముఖ్యం. బాహ్యంగానూ శుద్ధి ఉండాలి, మన మనసులోనూ శుద్ధి ఉంచుకుని అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడి అనుగ్రహం వస్తుంది. మీకు ఏ శ్లోకాలు కావాలన్నా రోజుకో శ్లోకం ఛానల్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి.